గత 16 సంవత్సరాలుగా నక్క రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేయాలన్న సహుద్దేశంతో నక్క వీరభద్రరావు రాజ్యలక్ష్మి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీ నక్క రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్క వీరభద్రరావు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో BRTS రోడ్లోని శివరామకృష్ణేత్రం సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నిర్విరామంగా తమ తల్లిదండ్రుల పేర్లపై ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు బాటసార్లు దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ అధికారులు కూడా నగరంలో ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్క వీరభద్రరావు మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల పేరు మీద గత 16 సంవత్సరాలుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్న సహిద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు ఆల్రెడీ ఇప్పటికే 43 డిగ్రీల సెల్సియస్ ఉంది. సాధారణ ప్రజలు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ నక్క రాములు నక్క కోటేశ్వరమ్మ గారి పేరు మీదుగా, వారి ట్రస్ట్ పేరు మీదుగా మా నగర పార్టీ సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు గారు ఇక్కడ ఒక మంచినీళ్ళ కేంద్రము, అదేవిధంగా మజ్జిగ ఇదంతా కూడా ప్రజలకు అందజేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అభినందించదగ్గది ఏమంటే ఈ సంవత్సరం కాదు, గత 16 సంవత్సరాలుగా నిరవధికంగా కంటిన్యూస్గా కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి కార్యక్రమానికి ట్రస్ట్లు ఉండే వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నగరంలో వివిధ డివిజన్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 36 డివిజన్లో నక్క వీరభద్రరావు గారిని ఆదర్శంగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా 36వ డివిజన్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగా నక్క వీరభద్రరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల ద్వారా మున్సిపాలిటీల దగ్గర పంచాయతీలు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ ఎండలు కూడా మరో 2 మాసాల పాటు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేరు పరిస్థితి ఉంటుంది. వడదెబ్బలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ద్వారా చొరవ తీసుకొని ఎక్కడికక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్ని ఆదుకోవాలని, వీటితో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసి ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము.